ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 38 ఇంచెస్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఏ రకంగా కటింగ్ చేసుకోవాలనేది నేను పేపర్ మీద చార్ట్ పేపర్ తీసుకున్నానండి. పేపర్ మీద చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ మీద కట్ చేసి ముందు ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. నేను తర్వాత నార్మల్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కూడా రెండు ఇదే సైజు నేను చూపిస్తానండి. ఫస్ట్ పేపర్ కటింగ్ మనం చూద్దాము. సుబాని అనే ఐడి నుంచి నాకు కామెంట్ పెట్టారండి ఈ సైజు బ్లౌజ్ కటింగ్ చూపించమని. సుబాని గారు, మీరు ఫస్ట్ ఈ పేపర్ కటింగ్తో మీరు ప్రాక్టీస్ అవ్వండి. దీని తర్వాత వీడియో నేను క్లాత్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను. సైజ్ వచ్చేసి జస్ట్ మనకి 38 ఇంచెస్, పొడవు వచ్చేసి 15 ఇంచీలు అన్నారు. యాక్చువల్గా ఈ సైజుకి 14 ఇంచీల పొడవు కూడా సరిపోద్దండి. అయినా సరే అడిగారు కాబట్టి 15 ఇంచుల పొడవుకి నేను చూపిస్తున్నాను. 15 ఇంచీల పొడవు మనకి కావాలి అంటే కనుక 1 ఇంచు పెంచుకొని పొడవు పెట్టుకోవాలి. 16 ఇంచీలకి మనం పొడవు పెట్టుకోవాలి. ఇలా పేపర్ని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపు ఉండేటట్టు చూసుకుని ఫోల్డింగ్ వైపు నుంచి 16 ఇంచీలకి 15 ఇంచుల పొడవు కావాలి అంటే 16 ఇంచులకి, 14 ఇంచుల పొడవు కావాలంటే 1 ఇంచు పెంచుకుని 15 ఇంచులకి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ మార్కింగ్ పెడుతున్నానండి. చూడండి, 16 ఇంచెస్కి మనం ఇలా అటేపు ఒకటి ఇటేపు ఒకటి డాట్ పెట్టి మనం కలిపేసుకుంటే ఇది మనకి 16 ఇంచెస్ పొడవుని ఒక పీస్ మనకి వచ్చింది. ఇప్పుడు మనం షోల్డర్ పెట్టుకుందామండి. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచీలు. 5.5 ఇంచీలు షోల్డర్ పెట్టుకుంటే సరిపోద్ది. 5.5 ఇంచీలు షోల్డర్ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా సేమ్ అంతే. 5.5 ఇంచీలకి ఇలా పైనుంచి ఆ మార్కింగ్ నుంచి స్ట్రైట్గా ఒక లైను ఇలా గీసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇటువైపు అడ్డుగా కూడా అక్కడి నుంచి ఇలా మిగిలిన దానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎల్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇది మనం పైనుంచి మనం కరెక్ట్గా సెంటర్కి చూసుకుంటే కనుక అంటే 2.5 సెంటర్ పాయింట్ వస్తుంది 5.5లోని. అక్కడి నుంచి ఇలా మనం రౌండ్ తిప్పేసుకోవాలి. నాకు ఇది రౌండ్ అలవాటు ఉంది కాబట్టి నేను తిప్పేశానండి. మీకు రౌండ్ ఎంతవరకు తిప్పాలని మీకు డౌట్ వస్తే కార్నర్ నుంచి 1.5 ఇంచుకి పెట్టండి. కార్నర్ నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టి మీరు రౌండ్ ఇలా తిప్పుకోండి. దాని తర్వాత ఇక్కడే మనం చెస్ట్ మార్కింగ్ పెట్టుకుందాం. 38 ఇంచెస్ని ఇలాగా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే 19 వస్తుంది, 19. ఆ 19ని మళ్ళీ ఆఫ్ చేసుకుంటే 9.5 వస్తుంది. ఇప్పుడు ఆ 9.5ని మనం ఫోల్డింగ్ వైపు నుంచి ఇక్కడ మన ఆర్మ్ డౌన్ పెట్టిన దగ్గర ఇక్కడ 9.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత 2 ఇంచులు మార్జిన్కి వదులుకోవాలి. కనీసం ఒక 2 ఇంచీలన్నా మార్జిన్ ఉంటే మనకి బ్లౌజ్ బాగుంటుంది, ఎక్కువ తక్కువ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే పెట్టేసుకోవాలండి. నడుము కూడా 9.5 పెట్టుకోవాలి. అంటే నడానికి మనం 1 ఇంచు పెంచుకుంటున్నాం అనమాట. 8.5 వస్తుంది. 9.5కి మనం టక్స్ కోసం పెంచుకుని 9.5కి సేమ్ అలాగే మార్కింగ్ పెట్టుకుని 2 ఇంచులు మార్జిన్ పెట్టుకుని ఆ 2 లైన్లు ఇలాగ మనం మార్కింగ్ చేసేసుకోవాలి. నడుం దగ్గర కింద కూడా పైన ఎంతైతే పెట్టారో సేమ్ అంతే పెట్టేయండి. ఒకవేళ ఏమైనా లూజ్ అయితే ఒక కుట్టు వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి పెట్టండి. మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 5.5 ఇంచులకి అవుతుంది. ఇలా 2.5 ఇంచులకి మనం పెడితే డీప్ వచ్చేసి నేను ఎక్కువ కాదు తక్కువ కాదు 10 ఇంచులకి, ఇది మీడియం సైజ్ అండి, ఇది 10 ఇంచులకి నేను పెడుతున్నాను. 10 కన్నా మీరు మీ ఇష్టం అండి, డీప్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. మరి 10 ఇంచీలు అయితే కనుక మరీ పెద్ద మెడ కాదు, అలాగని చిన్న మెడ కాదు, మధ్య రకంగా ఉంటుంది. ఇప్పుడు పైన 2.5 వెడల్పు పెట్టాం కదా, కింద 1 ఇంచు పెంచి 3 ఇంచీలకి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కింద వెడల్పు ఒక 1 ఇంచు పెంచితే ఏమవుతుంది అంటే రౌండ్ అందంగా వస్తుంది. అప్పుడు పైనుంచి కిందకి ఇలాగా లైన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి కార్నర్కి దగ్గరగా రౌండ్ తీయండి. ఇలా రౌండ్ తీసుకుంటే నీట్గా రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా రౌండ్ తీసుకుని మనం ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయిందండి. నెక్ అయిపోయింది, ఆర్మోల్ అయిపోయింది, మనకి ఖర్చులకు కూడా మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవడమే. ఈ రకంగా కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినట్టు ఆర్మోల్ డౌన్ కూడా ఇలాగా రౌండ్ కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. పేపర్ కటింగ్ రౌండ్లు కట్ట తిప్పుకోవడం బాగా వచ్చిన తర్వాత క్లాత్ మీద పెట్టుకుని చక్కగా డిజైన్స్ మీరు ఎలా ఈ పేపర్ కటింగ్ కూడా కరెక్ట్గా వచ్చింది, మీరు బాగుంది, రౌండ్ కట్ట బాగా తిరిగిందని అనుకున్నప్పుడు ఇదే పేపర్ని పెట్టుకుని కూడా మీరు క్లాత్ మీద కటింగ్ చేసేసుకోవచ్చు.
ఈ కార్నర్ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. 1.5 ఇంచుకి నేను రౌండ్ తిప్పాను. 1.5 ఇంచుకి ఇలాగ రౌండ్ తిప్పాను. రౌండ్ తిప్పేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక నేను చూపిస్తున్నాను. ఇది 1.5 ఇంచుకి ఇలా గీత గీసుకుని అక్కడికి ఇలా కలిపేసుకోండి, రౌండ్ తిప్పుడు రాలేనప్పుడు. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకున్నానండి, చార్ట్ పేపర్స్. 2 పేపర్లు అయితేనే కానీ పూర్తి బ్లౌజు చూపించడానికి అవ్వదు. ఇది కూడా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఓపెన్ ఏమో ఆపోజిట్ సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకుని ఫ్రంట్ సైడ్కి మనం మార్కింగ్ పెట్టుకుందాం. ఇది పొడవు ఒక్కటే మనం చూసుకుందాం. బ్యాక్ సైడ్ పొడవు మనం 16 ఇంచులకి పెట్టాము కాబట్టి 2 ఇంచులు తగ్గించి 14 ఇంచులకి పొడవు పెట్టుకోవాలి. 14 ఇంచులకి మనం పొడవు పెట్టుకోవాలి. బ్యాక్ ఎంత అయితే అంత మనం 14 ఇంచులు, అందులో 2 ఇంచులు తగ్గించి 14 ఇంచులకి అటువైపు ఒకటి ఇటువైపు ఒక మార్కింగ్ పెట్టుకున్నామంటే 2 మార్కింగ్ని కలిపి ఇలా స్కేల్తో కానీ ఇలా ఇంచు టేప్తో కానీ ఇలా గీసుకున్నామంటే లైన్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇది పొడవు 14 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 5.5. షోల్డర్ ఎప్పుడూ కూడా బ్యాక్ ఎంతైతే పెట్టామో షోల్డరు ఆర్మ్ డౌన్ కూడా సేమ్ పెట్టాలి, అస్సలు మార్చకూడదు. ఆర్మ్ డౌన్ కూడా 5.5 ఇంచులకే పెట్టుకున్నాం. పెట్టుకుని ఈ అడ్డుగా ఉన్న లైను, అడ్డు లైన్ కూడా ఇలాగే మనం గీసేసుకోవాలి. ఇప్పుడు ఎల్ షేప్ వచ్చింది కదండి, ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి మనం ముందు 1.5కి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచుకే పెట్టుకోవాలి. 6 ఇంచు డౌన్ చేసుకోవాలి లోతు. 1 ఇంచుకే పెట్టుకొని ఇలా డౌన్ తిప్పుకోవాలి. ఇది కొద్దిగా రౌండ్ షేప్లో రావడం అలవాటు చేసుకుంటే షేప్ బాగా వస్తుంది. చెస్ట్ మార్కింగ్ కూడా వెనక్కి ఎలాగైతే పెట్టామో అలాగే సేమ్ 9.5 ఇంచులకి చెస్ట్ పై మార్కింగ్ పెట్టాము. అలాగే నడాన్ని కూడా మనం 9.5 ఇంచులే పెట్టాము. 2 ఇంచులు పైన ఖర్చుల కోసం అని చెప్పేసి పెట్టాము, కింద కూడా 2 ఇంచులే ఖర్చుల కోసం అని పెట్టేయాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సమానంగా పెట్టేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి సరిపోద్ది. అదే నార్మల్ కటింగ్ అయితే పెంచుకోవాలి కింద నడుం టక్స్ కోసమని. ఇప్పుడైతే అవసరం లేదు, క్రాస్ కటింగ్కి అవసరం లేదు. నేను ఆల్రెడీ నార్మల్ కటింగ్ది ఫస్ట్ నేను అప్లోడ్ చేస్తున్నానండి, అది కూడా ఒకసారి మీరు చూడండి. ఇది క్రాస్ కటింగు, అది నార్మల్ కటింగు. ఇప్పుడు ఇది ఖర్చుల దగ్గర కూడా మనం లైన్ గీసుకున్న తర్వాత మెడ వెడల్పు కూడా 2.5. బ్యాక్ సైడ్ ఎంతైతే వెడల్పు పెట్టారో ఫ్రంట్ అంతే పెట్టాలి. డీప్ వచ్చేసి 6.5 ఇంచీలు. డీప్ వచ్చేసి 6.5 ఇంచీలు. 6.5 కన్నా ఎక్కువ పెట్టుకుంటే కనుక నెక్ బాగా కిందకి అయిపోద్దండి. పైన 2.5 పెట్టాం కదా వెడల్పు, కింద కూడా 2.5 పెట్టాలి. బ్యాక్ సైడ్ నేను 6 ఇంచ్ పెంచుకోమని ఈ వెడల్పు చెప్పాను, కానీ ఇక్కడ పెంచుకోకూడదు. ఫ్రంట్ వైపు 2.5 పెట్టుకోవాలి, లేదంటే పాకుకుపోయినట్టుగా వెడల్పు వచ్చేస్తుంది. ఈ 2 లైన్లు ఇలాగా మనం గీసేసుకుని కిందికి ఇలా రౌండ్ చక్కగా తిప్పుకోండి. పై వరకు వెళ్ళిపోకండి, రౌండ్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే కార్నర్ నుంచి ఉంచుకుని రౌండ్ తిప్పుకోండి. ఇప్పుడు మనం కింద నుంచి 1.5 ఇంచుకి షేప్ కోసం అని చెప్పేసి ఒక మార్కింగ్ పెట్టాలి. ఇటువైపు 1 ఇంచుకి పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఖర్చుల దగ్గర పెట్టుకోండి. ఇలా ఇక్కడ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదండి, కానీ రౌండ్ షేప్ రావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇలా పెట్టుకోవాలి. ఈ రకంగా రౌండ్ తిప్పుకోవాలి. మీరు ఈ 14 ఇంచీలు పెట్టుకున్న దగ్గర చూసారు కదా, ఒక 1/4 ఇంచు మనకి రౌండ్ కిందకి దిగింది. అలా రౌండ్ తిప్పుకుంటూ రావాలి. సేమ్ అదే లైన్లో కాకుండా కొద్దిగా రౌండ్ కిందకి, ఇది చూసారు కదా, ఇక్కడ నేను కట్ చేస్తున్న దగ్గర ఒక రౌండ్ 6 ఇంచు తగ్గింది కిందకి. ఇలా రౌండ్ తిప్పుకొని మనం ఎలాగైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అలాగ మార్కింగ్ మనం కటింగ్ చేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఎప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఈ రకంగా పేపర్ కటింగ్ చేసి ఆ పేపర్ కటింగ్ని క్రాస్గా పెట్టి క్లాత్ కటింగ్ చేశారంటే కనుక అస్సలు మీకు బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే లేదండి. ఈ 38 సైజు బ్లౌజ్ నేర్చుకోవాలి కన్ఫామ్గా, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే పేపర్ కటింగ్ చూడండి. తర్వాత మామూలు కాటన్ క్లాత్తో నేను చూపిస్తాను, తర్వాత లైనింగ్ క్లాత్తో చూపిస్తాను. ఈ 3 వీడియోలు చూసారంటే కనుక మీకు అస్సలు మీకు డౌట్ ఉండకూడదు అనమాట. ఇంకా మీ బ్లౌజ్ మీకు వచ్చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ మనం కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్ షోల్డర్ కలిసేటట్టుగా మనం సమానంగా పట్టుకొని, ఇది పేపర్ చార్ట్ పేపర్ కదండి, కొద్దిగా జరుగుతుంది, కానీ మీరు అస్సలు పేపర్ న్యూస్ పేపర్ కటింగ్ చేసుకున్నా చార్ట్ పేపర్తో కటింగ్ చేసుకున్నా చూసారు కదా, ఇలా జరగకుండా పట్టుకొని ఇలా తీసుకుని పైన ఒక 1/2 ఇంచు ఫ్రంట్ వైపు, ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టండి ఖర్చుల కోసం అని చెప్పి. ఆ 1/2 ఇంచు పైకి మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి కింద మనకి బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు మీరు కొలుచుకోవాలి. ఇది ఇలా 4 ఇంచీలు ఉన్నది, ఇక్కడ కూడా 4 ఇంచీలు,
అంటే 3.5 ఇంచీలు ఉన్నది. మన షేప్ దగ్గర 4 ఇంచీలు ఉంది, కింద ఇటువైపు ఖర్చుల దగ్గర 3.5 ఉంది. అంతే వెడల్పునే మనం ఇక్కడ షేప్ పట్టి తీయాలి. ఇలా 4 ఇంచీలకి ఇక్కడ మనం ఇలా షేప్ పట్టి తీయాలి. 4.5కి ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ 4 ఇంచీలు పెడుతున్నాను. మన వెడల్పు వచ్చేసి 8.5 ఇంచీలు మన వెడల్పు వస్తుందండి. 2 ఇంచీలు పెంచుకొని 11 ఇంచీల వరకు కూడా 9, 10.5 నేను వెడల్పు గీత గీసాను. ఇలా మనం మార్కింగ్ పెట్టుకుని ఇటువైపు 3.5, అటువైపు 4 ఇంచీలకి మనం 4 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకొని మనం ఇప్పుడు కొలుచుకున్నప్పుడు ఎంతైతే వచ్చిందో అంతకే మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. తిప్పుకొని కింద మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఇది కూడా మనం కట్ చేసుకుందాం. అంటే 10.5 ఇంచీలు వెడల్పుని, పొడవు అటువైపు 4.5, ఇటువైపు 3.5 ఇలా పెట్టుకుని ఆ అరించు కూడా ఖర్చులకి పైకి జరుపుకొని పెట్టుకోండి. ఎప్పుడు కూడా క్లాత్ అయినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చూసారు కదా, ఇలా చెక్ చేసుకుంటే ఈ బ్యాక్ సైడ్కి సమానంగా వచ్చిందా లేదా చూసుకోవాలి. నాకైతే సమానంగానే వచ్చిందండి. ఇలా మనకి షేప్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం చేతులకు మనం కటింగ్ చేసుకోవాలి. చేతులు కటింగ్ చేసినప్పుడు మనం ఎంత వెడల్పు పెట్టుకోవాలని అంటే కనుక ఇలా ఆర్మ్ రౌండ్ని ఇలా కొలుచుకోవాలి. 10.5 వచ్చింది. 10.5 వస్తే మనకి 10 ఇంచీలు వెడల్పు పెట్టుకున్నామంటే మీకు అస్సలు ఎక్కువ తక్కువలు రావు. ఎక్కువైనా అవుతుంది కానీ తక్కువ అయితే మాత్రం అసలు కాదు. ఎందుకంటే అరించు అక్కడ మనకి షోల్డర్ అటాచ్ చేయడానికి అరించు పోతుంది. అప్పుడు ఇలా కొలుచుకుంటే చూసారు కదా, ఇలా 10 ఇంచీలు వస్తుంది అనమాట. మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అలా నెమ్మదిగా కొలుచుకుని దానికి అరించి తగ్గించుకుని మనం చేతి వెడల్పు పెట్టుకోవాలి. ఈ పేపర్ మనకి మిగిలింది కదండి, ఇది నేను స్ట్రైట్గా కట్ చేసి మీకు చూపిస్తున్నాను. 10 ఇంచీలు మనకి వెడల్పు కావాలి. పొడవు మనకి ఎంత కావాలి అని అనుకుంటే దానికి 1 ఇంచు పెంచుకోండి. సపోజ్ నేను 5 ఇంచీలు పొడవు కావాలనుకుంటున్నాను, 6 ఇంచీలకి నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పొడవు మీ ఇష్టం అండి. 5 ఇంచీలు అంటే మీడియంగా ఉంటుంది, బాగా పొడవు కాదు, అలాగని పొట్టి కాకుండా. ఇలా అక్కడొకటి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుని 6 ఇంచీలకి ఇలా నేను పొడవు తీసుకున్నాను. ఇప్పుడు వెడల్పు మనం 10 ఇంచీలు అనుకున్నాం కదా, ఆర్మ్ రౌండ్ కొలుచుకుని ఆ 10 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే ఒక బాక్స్ కింద తయారైంది కదా, ముందు ఇది నేను కటింగ్ చేసి తీసేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి. పొడవు వచ్చేసి 6 ఇంచీలు, వెడల్పు వచ్చేసి 10 ఇంచీలు. ఇప్పుడు ఫోల్డింగ్ మనం వైపు ఉంచుకుని ఆపోజిట్ సైడు పైనుంచి కిందకి 3 ఇంచీలకి మార్కింగ్ పెట్టాలి. 3 ఇంచీలకి మనం మార్కింగ్ పెట్టింది. అది ఖర్చులు ఉన్నాయి చూడండి, మీరు 2 ఇంచులు ఖర్చు వదిలితే 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి, 1 ఇంచు ఖర్చు వదిలితే 1 ఇంచుకి మాత్రం మార్కింగ్ పెట్టండి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టి తర్వాత పైనుంచి ఫోల్డింగ్ వైపు నుంచి 2 ఇంచీలు మార్కింగ్ పెట్టండి, రౌండ్ తిరగడం కోసం అని చెప్పి. ఇలా మార్కింగ్ 2 ఇంచులు పెడితే మీకు కుట్టినప్పుడు బాగుంటుంది. ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఈ రకంగా షేప్ తీసేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా ఆ మార్కింగ్ కలపడానికి షేప్ వచ్చేస్తాయి. లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు, 2 ఇంచీలేమో ఖర్చులకి. ఈ సైజు వాళ్ళకి సాధారణంగా 6.5 ఇంచీలు మనకి హ్యాండ్స్ లూజ్ ఉంటుంది. పైనుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 1/2 ఇంచు ఫ్రంట్ సైడ్కి లోతు తీయాలి. ఇది మీకు 4 ఫోల్డ్ మీద ఉండాలండి హ్యాండ్స్. నేనైతే పేపర్ కాబట్టి 2 ఫోల్డ్ మీద చూపిస్తాను, ఒక హ్యాండే చూపిస్తాను. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కలిపేస్తే ఇలాగా రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు పై రౌండ్ని ఫస్ట్ కటింగ్ చేసుకుని దాని తర్వాత ఈ ఎక్కువగా ఉన్న ముక్కని ఇలా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లోతు ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఇలా పట్టుకుని మనం ఖర్చులు కనిపెట్టాం కదా 2 ఇంచీలు, ఈ ముందున్న లైను అంతవరకు ఇలాగా షేప్ తీయాలి. తీస్తే మీకు లోతు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చిన్నది అటు ఇటు అయినా ఏదైనా అయిపోద్దేమో అని భయపడకండి, ఏమీ కాదు. చిన్న ఒక లైన్ అటు ఇటు అయినా మీకు అంతేమీ ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. బ్యాక్ సైడ్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, షేప్ పట్టి అయింది, హ్యాండ్స్ కూడా మనకి కటింగ్ అయిపోయినాయి. ఇంచుమించులోనే మనకి పూర్తిగా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. తర్వాత మిగిలిన ముక్కలతో మనం ఉక్ పట్టీలని, తాడు పట్టీలని, మెడ ముక్కలని తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చూపించేస్తున్నానండి, పూర్తిగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. 3 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి టక్స్ కోసమని. ఆ 3 నుంచి ఇంకొక 3 ఇంచీలు పెట్టుకోండి ఇలాగా. దాని తర్వాత ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్ ఏంటి, 1.5 ఇంచు. ఈ 3 ఇంచులకి సెంటర్ పాయింట్ 1.5 ఇంచు. దానికి పైకి ఒక 2 ఇంచీల వరకు మీరు మార్కింగ్ ఇలా కుట్టుకోవాలి. ఈ కింద నుంచి 2.5 ఇంచీల వరకు మీరు పెట్టుకోవచ్చు. ఇలా 2.5 ఇంచీల వరకు మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ ఇలా కుట్టుకోవచ్చు. ఇది కూడా ఒక 2 ఇంచీలు పొడవుని
కుట్టు కుట్టండి, ఎక్కువగా వద్దు. 2 ఇంచీల పొడవుని ఒక కుట్టు కుట్టండి. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం లైన్ గీసుకోవాలి. ఇలా మనం సెంటర్ నుంచి మనం ఒక 4.5 ఇంచీల వరకు, ఇంచుమించులో ఒక 4.5 ఇంచుల వరకు మనం ఇలా కుట్టుకున్నామంటే కనుక మీకు షేప్ కరెక్ట్గా వస్తుంది. షేప్ కటింగ్స్ కూడా నేను చూపించేసానండి. మీరు ఎప్పుడైనా సరే కటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక కన్ఫ్యూజ్ లేకుండా పూర్తిగా వివరంగా తెలిసేటట్టుకు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.